నేను హైదరాబాద్ నుంచి వచ్చేసరికి ఎన్ని మార్పులు జరిగాయంటే మా మొక్కలకి మంచిగా చిగుర్లు వచ్చేసాయి. పొన్నగంటి కూర మంచిగా చిగురు వచ్చేసింది. అండ్ వామాకు కూడా చాలా పెద్దగా అల్లుకుందనమాట. అండ్ నేను వెళ్తూ వెళ్తూ ఈ పుదీనా వేసెళ్ళాను. ఇది కూడా బాగా గ్రో అయ్యింది. ఎందుకో ఎప్పుడు ఈ పాలకూర మాత్రం పెరగట్లేదు. ఏవో పురుగొచ్చేసి తినేస్తుందనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఏందంటే, మా అరటి చెట్టుకి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాము. ఎప్పుడు పువ్వొస్తదా అని చెప్పేసి. పెద్ద పువ్వయితే వచ్చింది. అండ్ ఇదేంటంటే నేతి బీరకాయ చెట్టు ఇప్పుడిప్పుడే అల్లుకుంటుంది. అండ్ కాకరకాయలు అయితే ఇప్పుడే పిందెలొచ్చేసాయి. కాకరకాయ ఎంత ఇష్టమో నాకు. చాలా ఇష్టం. బుజ్జి బుజ్జి పిందెలొచ్చాయి. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి 2 వీక్స్‌లోనే ఇంత డెవలప్ అయిపోయి మొక్కలు చూస్తుండగానే ఎదిగిపోయాయి అన్నట్లుంది. అండ్ కరివేపాకు. ఈ కరివేపాకు గురించి ఒక స్టోరీ ఉంది. ఇక్కడ ఎప్పుడు మొక్క వేసినా పెరగదనమాట. దానికి నేనే కారణం. అది మీకు తర్వాత చెప్తాను. ఇది కూడా ఇంకో కరివేపాకు చెట్టు. ఇది కూడా బాగా గ్రో అయింది. అండ్ ఇంకోటొచ్చేసి మా జామ చెట్టుకి గూడా మంచిగా కాయలు, పూత అయితే వచ్చాయి. చూపిస్తాను అది కూడా. చిన్న మొగ్గొచ్చింది చామంతి మొగ్గ. అండ్ పక్కనే ఉన్నది పుచ్చకాయ చెట్లొచ్చాయి. మేము తినేసి పుచ్చకాయ ముక్కలెక్కడేస్తాము అంటే వీటి దగ్గర మొదట్లో వేస్తామనమాట. అవే కొంచెము ఎరువులాగా పనిచేస్తాయని జెప్పేసి. మాకేమో అందులోంచే చాలా చాలా మొక్కలొచ్చేస్తున్నాయన్నమాట. కిచెన్ వేస్ట్ అంతా వేస్తుంటే అందులోంచే మనకి మంచి మొక్కలొచ్చేస్తున్నాయి. ఇదిగోండి ఇది మా జామ చెట్టు. మంచిగా జామకాయలొచ్చాయి. ఫ్లవరింగ్ కూడా వచ్చింది. అండ్ కొన్ని మొక్కలైతే నేనొచ్చేసరికి నామరూపం లేకుండా పోయాయి. అవి కూడా చెప్తాను. ఇది మా మ్యాంగో చెట్టు. మాది పంట ఇంటికొచ్చిందనమాట. పెసర. ఆ పెసరలో మిగిలిన పెసర్లు తీయగా మిగిలిన వేస్ట్ ఈ చెట్లకి వేశారనమాట. ఎరువులా పనికొస్తుందని. ఇది మా నిమ్మ చెట్టు. నర్సరీ నుంచి తెచ్చి వేసిన తర్వాత ఇప్పుడే చిగుర్లు రావడం. అది చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. చిగుర్లు ఎప్పుడూ రాలేదు అని. అండ్ ఎంతో కష్టం మీద పెంచిన ఈ మందార మొక్కకి పువ్వు కూడా వచ్చింది. ఐయామ్ సో హ్యాపీ ఫర్ థాట్. అండ్ ఇది ఒక గన్నేరు పువ్వు చెట్టు. ఇది మా వంగ చెట్టు అనమాట. ఈ వంకాయలు ఒకసారి కోస్తే 2 డేస్ వస్తాయన్నమాట. ఒక 6 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి. సో, అంత కాపొచ్చేసింది. అండ్ ఇంకొకటొచ్చేసి ఇవి మనకి వీటి పేరు మర్చిపోయాను. నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. తో గోంగూర అయితే పడిపోయింది. పచ్చిమిర్చి చెట్లు పడిపోయాయి. అండ్ ఇంకొకటొచ్చేసి చిక్కుడు చెట్టు కూడా మడత పెట్టేశారనమాట. ఒకటే ఒక పచ్చిమిర్చి చెట్టు మిగిలింది. అండ్ ఇంకొకటి బెండకాయ చెట్లు కూడా పడిపోయాయి. ఎందుకంటే మాకు మొక్కజొన్న పంట చేతికొచ్చిందనమాట. వాటిని ఆరబెట్టడానికి ఇంటి ముందు ప్లేస్ ఉంది గదా! పట్టలు పరిచేసేసాం.